ఘాట్ రోడ్ లో వచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రావాలి. అక్కడికి వెళ్ళడానికి అసలు స్కోప్ లేదు, కానీ వీళ్ళు ఎవరో డార్లింగ్స్ అక్కడికి వెళ్ళి ఫోటోలు కూడా తీసుకుని చాలా డేంజర్ అదైతే. హర్లో డార్లింగ్ తిరుమలలో వాన పడితే క్లైమేట్ ఎలా ఉంటుందో అందరూ తెలుసు, అందుకని మనం అయితే తిరుమల స్టార్ట్ అయిపోయాము. ఇంకొచ్చే దారంతా హెవెన్, అసలు చెప్తున్నా కదా వ్యూ అయితే అద్దరిపోయింది. ఇంకా ఒక వర్షంలో జబ్బాలి తీర్థం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందని జబ్బాలికి అయితే వెళ్ళిపోయాము. మీలో ఎంతమంది జబ్బాలికి వచ్చారు డెఫినెట్ కామెంట్ చేసేయండి. ఇంకా రిటర్న్ అవుతుండగా వాన్ అయితే దుమ్ము రేపేసింది. ఇంకా ఒక వానలో వేడి వేడిగా ఒక సాంబార్ అన్నం తింటుంటే ఒక ఫీల్ వేరు మాయ. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మనకైతే ఆన్ చేసామంటే మధ్యలో అక్కడ దర్శనం చేసుకుని రిటర్న్ వస్తుండగా మనకి లైవ్ లోనే యాక్సిడెంట్ అయితే జరిగింది అనమాట. ముందర కారు సడన్ బ్రేక్ వేయడంతో మధ్యలో కారు కూడా కొట్టేసింది, ఆ వెనకాల కారు కూడా కొట్టేసింది. కారుకి డ్యామేజ్ అయితే ఎక్కువ అయింది. సో మీకు చెప్పడం ఏమంటే ఘాట్ అనేది చాలా డేంజర్, అది కూడా రైనీ సీజన్ అయితే ఇంకా డేంజర్ అనమాట. చాలా స్లోగా రండి. ఆ ఒక యాక్సిడెంట్ వల్ల లిటరల్ 10 minutes అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా ఒక ప్లేస్ అయితే చాలా ఖాళీగా ఉందని చెప్పి నేనైతే ఫోటోలు అయితే తీసుకున్నా. ఇంకా ఇక్కడ చూడగానే షాక్ అయ్యా అనమాట. అసలు ఈ యొక్క రోడ్ లోనే అసలు ఆపకూడదు, కానీ వీలైతే ఎవరో తెలియదు కానీ లోపలికి వెళ్ళి మరి వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఈ యొక్క తప్పు మీరైతే అస్సలు చేయకండి. మీలో ఎంతమంది రైనీ సీజన్ లో తిరుమలకి వచ్చి డెఫినెట్ కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.